శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి ఒకప్పుడు కాంచీపురంలో కామాక్షి పరదేవతా దేవాలయంలో ముఖమండపంలో ఇద్దరు విద్వాంసులు కూర్చున్నారు. ఒక ఆయన మూగవాడు, ఒక ఆయన కామాక్షి ఉపాసకుడు. ఇద్దరూ కూర్చున్నారు. ఒక ఆయన కామాక్షి దర్శనం కోసం పరితపిస్తున్నాడు. ఆ ఉపాసకుడు జపం చేస్తున్నాడు అంతర్ముఖుడై. పక్కనున్న ఆయన మూగవాడు. ఆయన ఏం కామాక్షి దర్శనం కోసం చేయట్లేదు, అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు. అమ్మవారు కాలి మంజీరములు చప్పుడవుతూ ఉండగా అలా ముందు నుంచి నడిచి వెడుతోంది. వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నారు, అమ్మవారు అలా వెడుతోంది. అమ్మవారి పాదాలు ఇలా చూడగానే కనపడతాయి, నేల మీద ఆసనం వేసి కూర్చున్నారు కాబట్టి. అమ్మవారు దగ్గరికి వచ్చి ఎవరు తన దర్శనాన్ని కోరుతున్నాడో ఆయన భుజం తట్టి ఆయన కళ్ళు విప్పాడు. ఎదురుగుండా పరదేవత. ఆవిడంది, అమ్మ ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంది, మహాపతివ్రత లక్షణం అది. ఆవిడ వెంటనే తాంబూలపు పిడచ తీసి నోరు తీరది. ఆయన అన్నాడు, చీ ఆడదాని ఎంగిది అన్నాడు. ఆవిడ నవ్వింది. పక్కనున్న మూగ ఆయన ఈ సవ్వడికి కళ్ళు తెరిచి చూశాడు. ఇలా చూసింది ఆవిడ. ఆయన నోరు తెరిచాడు. ఆయన నోట్లో తాంబూలపు పిడచ ఉంచింది. వెంటనే ఆయన అమ్మవారిని అలా కూర్చునున్నవాడు కూర్చున్నట్టే ఆ పాదాల వంక చూసి గొక్క తిప్పుకోకుండా 100 శ్లోకాలు చెప్పాడు. పాదారవింద శతకమైంది. అమ్మవారిని ఇలా చూశాడు. అటు నిలబడి ఉంది కదూ, ఇటు శ్లోకాలు చెప్తున్న వాడిని ఇలా క్రీగంట చూసింది. ఆవిడ కటాక్షం అంటారు, పొట్టి చూపు. ఇలా చూసిన చూపు పొట్టి చూపు, ఇలా చూసిన చూపు పొడుగు చూపు. ఆవిడ అటు నిలబడి ఉంది, ఇటు చూసింది ఇలా తల తిప్పకుండా. ఆ కటాక్షం మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకమైంది. అమ్మవారు చిన్న నవ్వు నవ్వింది, చూశాడు ఇలా. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకమైంది. అమ్మవారి పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యాశతకమైంది. అమ్మవారిని స్తోత్రం చేశాడు 100 శ్లోకాల్లో. స్తుతి శతకమైంది. 500 కలిపి మూక పంచశతి. అమ్మవారంది, ఏం కావాలి, నా మాట తీసేయన్నది. ఎందుకు తీసేయడం అని? అమ్మా, నేను పుట్టుక చేత మూగవాణ్ణి, ఎప్పుడూ మాట్లాడలేదు. నీ అనుగ్రహం, నువ్వు తాంబూలపు పిడచ పెట్టావు, మాట్లాడాను. అమ్మా, నోరుంచితే ఏదో అక్కర్లేని మాట మాట్లాడతాను, వద్దమ్మా తీసేయండి. తీసేసింది ఆవిడ. ఆయన కామకోటి పీఠాధిపత్యం వహించారు ఒకప్పుడు. మూకపంచశతి అని 500 శ్లోకాలు మంత్రాలే అంటాడు. ఇప్పటికీ నేను మీతో పరమసత్యం చెప్తున్నాను, అబద్ధాలు చెప్పు బతకవలసిన అవసరం నాకు లేదు. అమ్మవారి మీద మూకశంకరులు చెప్పిన ఒక్కొక్క శ్లోకాన్ని పారాయణ చేస్తే 9 గ్రహాలు కూడా మళ్ళీ అనుకూల స్థితిలోకి వచ్చేస్తాయని చెప్తారు. అవి కూడా దుష్ట ఫలితాలు ఇవ్వడం ఆపేస్తాయి. అటువంటి శ్లోకాలు చేశారు. పరమాద్భుతం. మూకపంచశతి అమ్మవారి మీద ప్రసంగం చెయ్యాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడు తప్ప మాట్లాడడు. అంత శక్తివంతం మూకపంచశతి. పరదేవత అనుగ్రహించలా? ఆవిడ ఉన్నది అని నమ్మాడైన. అయితే మహాతల్లి తాంబూలం పెట్టి అనుగ్రహించింది. ఒకనాడు కాళిదాస మహాకవిని, ఆయనకి ఏం తెలుసు, నిరక్షర కుక్షి ఒకప్పుడు. అటువంటి వాడికి భార్య చెప్పింది, సర్వమంగళ ఆవిడ పేరు, వెళ్ళి కాళికా దేవాలయంలో కూర్చో, అమ్మవారు వస్తుంది, నాలుక బయటపెట్టు, బీజాక్షరాలు రాస్తుంది, హఠం చెయ్యి, నాకు సరస్వతీ కటాక్షం కావాలని. ఆయనకి విద్య అనడం కూడా రాదు, ఇద్య అన్నాడు. లోపల కూర్చున్నాడు గుడిలో. అమ్మవారు వచ్చేసింది ఉజ్జయినిలో. నాకు ఇప్పటికీ ఆ ఉజ్జయిని వెడితే, ఆ కాళికా దేవాలయానికి వెడితే ఎంత ఆనందంగా ఉంటుందో. అబ్బా, ఇక్కడ కదా పరదేవత అనుగ్రహించింది కాళిదాస మహాకవిని అని. కాబట్టి అంతటి మహానుభావుడు విద్య కావాలి అంటే నాలుక బయట పెట్టమంది, కుంచెకోల పెట్టే రంధ్రంలోంచి బయట పెట్టాడు. బయట పెడితే బీజాక్షరాలు రాసింది. ఆయన తలుపు తీశాడు. మేకలు తోలుకునే వ్యక్తి, ఉన్నది అమ్మ అని నమ్మాడు. ఆ నమ్మకం, అదే భక్తి. అది లేకుండా ఎన్ని తెచ్చితే రొట్టంతా ఆవిడ పాదాల మీద వేస్తే ఉపయోగం.
గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమర్థం జనమతి సమర్పైతే చేతస్సరసిజముమానాధ భవతే సుఖేనా వస్తాతుం జనైః న జానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు. ఎవడు దమ్మన్నాడు రా రొట్టంతా? అసలు ఉన్నాడని నమ్మడం మొదలుపెట్టరా. ఉన్నాడని నమ్మి మనఃపుష్పాన్ని సమర్పించు, నీ వెంట పరిగెడతాడు ఈశ్వరుడు అంటారు. నమ్మాడు మహానుభావుడు, అదొక్కటే ఆయనకున్నది. అంతే, బీజాక్షరాలు రాసింది, తలుపు తీశాడు, ఎదురుగుండా కనపడింది తల్లి. ఆయనకి పరదేవతా తత్వం అంతా ప్రకాశించిందంతే. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులమగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః అంటూ అమ్మవారిని ఆ శ్యామలాదండకంతో జై జననీ సుధా సముద్రం దహృజన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్యకల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోక ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీచనాదత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖామయూఖావళీనగ్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి సంభావితే లోక సంభావితే అంటూ సర్వ ముద్రాత్మికే సర్వవర్ణాత్మికే అని అక్షరాలన్నీ నీ స్వరూపమే అని అమ్మవారి యొక్క తత్వం అంతా చెప్పి దండక స్వరూపంతో స్తోత్రం చేశాడు. ఏమి తక్కువ శక్తినిచ్చింది ఆ కాళిదాస మహాకవికి? ఇప్పటికీ పెద్దలు పరిహాసాస్పదంగా ఓ మాట చెప్తారంటే అంతటి వాడు లేడని కాదు దాని ఉద్దేశ్యం. అంటే కాళిదాస మహాకవి గొప్పతనం చెప్పడానికి ఓ మాట అంటారు. మనం పూజ చేసేటప్పుడు అనామిక అని ఒక వేలుని వాడతాం. ఆ అనామిక అంటే రెండో వేలు. ఆ వేలికి అనామిక అని పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు. అడిగితే దానికి కారణం ఎందుకు వచ్చింది అంటే చాలా గొప్ప కవులు ఎవరు అన్నారట. అనగానే కాళిదాసు అన్నారు. రెండో పేరు చెప్పండి అన్నారు. చెప్పడానికి ఇంకా కాళిదాసుతో సమానమైన పేరు కనపడలేదు కాబట్టి రెండో వేలు వడవడానికి అవకాశం లేకపోయింది. అందుకు నా వేలు అనామిక అయిపోయింది అన్నారు. అంటే కాళిదాసు యొక్క గొప్పతనం ఎక్కడిది అంటే పరదేవతానుగ్రహం. నమ్మాడు ఉన్నది అని. అందుకు పిల్లలతో సరస్వతీ పూజలు చేయిస్తారు. మన ప్రారంధం అంతా ఎక్కడొచ్చిందంటే అక్కర్లేని విషయాలు అన్నింటికీ పాఠశాలలు మూసేసే మనం సరస్వతీ పూజల రోజున సరస్వతీ పూజలు చేయిస్తున్నారు దేవాలయాల్లో, వెళ్ళండి అని చెప్పి ఒక పూట పాఠశాల కట్టరు. సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? సరస్వతీ పూజకి 1 గంటో 2 గంటలో పిల్లల్ని పాఠశాలలు పంపిస్తే వచ్చిన నష్టం ఏమిటి? అంత మాత్రం చేత ఉపద్రవాలు వచ్చేస్తాయా? రావు. ఏ సరస్వతీ పూజకి పిల్లల్ని పంపించకపోవడం సామాజికమైన బాధ్యత అవుతుందా పాఠశాలలకి? అది ఇవాళ ప్రశ్నించేవాళ్ళు లేరు. అలా పంపించాలన్న స్పృహ ఉన్న పాఠశాలలు కొన్ని ఉన్నాయి, నాకు తెలుసు. కాబట్టి మేము కాకినాడలో సరస్వతీ పూజలు చేయిస్తే కొన్ని వేల మంది పిల్లలు రహదారి మీద వరకు నిలబడిపోతే అవతల పరీక్షకు వెళ్ళిపోవాలి వాళ్ళు పాపం అని ఎంత కంగారు పడిపోయి వేలకి వేల మందిని కూర్చోపెట్టి ఆ పూజ గబగబా చేయించడం ఇష్టం ఉండదు. సరస్వతీ పూజ చేయించి అమ్మవారి తీర్థం ఇచ్చి పంపించడం ఎంత ప్రయాసైందో. సమాజంలో కొన్ని విషయాల పట్ల నిష్ఠ, దాని పట్ల కర్తవ్యత, దీక్ష కూడా పెద్దలందరికీ కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే పిల్లలకి మనం నేర్పకపోతే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? దానికి అవసరం సరస్వతీ పూజ. కాబట్టి మహానుభావుడయ్యాడు. ఎంత గొప్పవాడయ్యాడు అంటే నేను అన్నాను కాబట్టి ఆపుకోలేక ఏదో 1-2 విషయాలు ప్రస్తావన చేస్తాను. కాళిదాసు భోజరాజు గారి దగ్గరికి వెళ్ళేటటువంటి సమయానికి ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి అని చెప్పి 3 ఉండేవారు. వాళ్ళు 3 చాలా చమత్కారం. ఎవరైనా వచ్చి కొత్తగా ఒక శ్లోకం చెప్పారనుకోండి, ఏకసంతాగ్రాహి వెంటనే పట్టుకుంటాడు. పట్టుకుని ఇది నువ్వు ఇప్పుడు చెప్తున్నట్లు, నువ్వు రచన చేసినట్టు చెప్తున్నావు, తప్పు, ఇంతకు ముందే రాశారని మళ్ళీ చెప్పేవాడు. ఎందుకంటే ఒకసారి విన్నాడు కదా. అసలు చెప్పిన ఈయన చెప్తే 2 మాటలు వింటే చెప్పగలిగిన వాడు చెప్పేవాడు. 3 మాటలు అవగానే 3వ వాడు చెప్పేవాడు. సిగ్గుతో తలంచుకొని అవతల ఆయన వెళ్ళిపోయేవాడు. ఏ కవిని భోజరాజు దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదు. కాళిదాసు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నవాడు. ఆయన కనిపెట్టాడు వీళ్ళెవరు వెళ్ళనివ్వట్లేదు భోజరాజు దగ్గరికి అసలైన వాళ్ళని అని. ఏది శ్లోకం చెప్పు చూస్తాను, రాజుగారి సభలో ప్రవేశపెట్టండి, రాజదర్శనం చేయించండి అని అడిగాడు ఏకసంతాగ్రాహిని. ఆయన అన్నాడు, ఏది ఓ శ్లోకం చెప్పన్నాడు. ఈయనన్నాడు, అస్థివత్ బకవశ్చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్ రాజతే భూజతే కీర్తి పునఃసన్యాసిదంతవత్ అన్నాడు. భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోంది అంటే ఇవాళ
శ్మశానంలో ఎముక ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది ఆయన కీర్తి. బకవశ్చైవ, కొంగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది. చల్లవత్, మజ్జిగ ఎంత తెల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది. తెల్ల కుక్కవత్, శ్లోకం అలా చేశాడు. తెల్ల కుక్క అంత తెల్లగా ఉంది. అంతేకాదు సన్యాసి పళ్ళంత తెల్లగా ఉంది. నేను దాని మీద ఎక్కువ వ్యాఖ్యానించడం బాగుండదు కాబట్టి అంత తెల్లగా ఉంది భోజరాజు గారి కీర్తి. అంటే ఈ ఏకసంతాగ్రాహి విని ఇవాళ రాజ్యంలో ఉన్న కవులు ఇంత చౌకబారు రచనలు చెప్తున్నారు అని భోజరాజు తెలుసుకొని మనని బాగా గౌరవిస్తాడని రేపు సభలో నీకు రాజదర్శనం చేయిస్తానన్నాడు. కాళిదాసు ఆయన మాట్లాడిన 4 మాటల్లో గమనించాడు, ఈయనకి నత్తి ఉంది, జకారం టకారం డకారం బాగా పలకం, పట్టుకోలేడు, దాంతో శ్లోకం చెప్తాడు. తీరా తీసుకెళ్ళాడు భోజరాజు దగ్గరికి. ఏది చెప్పు మహారాజా, ఇతను కొత్త కవి, మీ మీద శ్లోకం చెప్తాడన్నాడు. చెప్పమన్నాడు భోజరాజు గారు. కాళిదాసు గారికి తెలుసు కదూ, షడ్జామజ్జ కరజ్జ వీజ్జ వసుధాజ్జలాంశ్చ మజ్జా కిరీట్ కిట్కేట్ కిట్కిధరీ ఖణఖణ ఖజ్జూర విద్వద్భ్రమ లుభ్రం లుభ్రమ లుభ్ర లుభ్ర ఉపయాగ్ర గ్ర గ్ర షణ్ణం గ్రహ గ్రధ పాదౌటేటి పటేటి టేటి కురతః సత్యప్రసాదయ అన్నాడు. అంత జకారం డకారం టకారంతో కూడినటువంటి శ్లోకాన్ని చెప్పేటప్పటికీ ఏకసంతాగ్రాహికి వెంటనే మతిపోయింది. ఆయన మాట్లాడడం మర్చిపోయాడు. వెంటనే వెనకవాళ్ళు ఆగిపోయారు. మహారాజు కాళిదాసు చెప్తున్న ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కు తిరిగాడు. 4 దిక్కులు తిరిగేటప్పటికీ వాళ్ళకి అర్థం కాలేదు. సభలో ఉన్న వాళ్ళకి ఎందుకు తిరిగానో తెలుసా అని అడిగాడు కాళిదాసుని. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కునున్న రాజ్యాన్ని నాకు ధారపోశారు, బ్రాహ్మణుణ్ణి నాకెందుకు, మీరే ఏలండి అన్నాడు. అమ్మవారి కటాక్షం ఉన్నవాడికి అటువంటి కవిత్వం వస్తుంది. తల్లి అనుగ్రహం కలగాలి, కానీ చీకటి ఎంతసేపు అండి, స్విచ్ ఇలా నొక్కేవరకే. ఒకసారి స్విచ్ చేశాక చీకటేది. ఒకసారి శారదా కటాక్షం కలిగిన తరువాత ఇక తెలియని విషయమే ఉంది. అంతటి మహానుభావుడయ్యాడు. ఎన్నిసార్లు అమ్మవారు ఆయన్ని, ఎన్ని మాటలు ఆయన మాట నిజం చేసిందో ఇది మీరు బాగా గమనించాలి. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి ఉండే ప్రజ్ఞ ఏమిటంటే యోగి అవుతాడు. అందుకే ఆయన నిజం చెప్పాడనకూడదు, ఆయన అన్నది నిజమైపోతుంది. ఆయన నోటితో ఓ మాట అన్నాడు అనుకోండి, అది నిజం అవుతుంది. మీరేం దాన్ని సాధారణంగా పరాకుగా తీసుకుని వెటకారాలు అవి ఆడకూడదు. అందుకే హనుమ సుందరకాండలో ఒక మాట అంటే అది సత్యమైంది. రాముడు వస్తాడు, సుగ్రీవుడు వస్తాడు, నెయ్యమస్తి పురీం లంకా నయూయం నచరావణ, ఈ లంక ఉండదు, ఈ రావణుడు ఉండడు అన్నారు. యోగి మాట నిజమైంది రామాయణంలో. సరస్వతీ కటాక్షం ఉన్న యోగి ఆ మాట అంటే అది నిజమవుతుంది. ఒకప్పుడు కాళిదాసు గారిని భోజరాజు నుంచి దూరం చేయాలని విశ్వప్రయత్నం చేశారు. చేసి చాడీలు చెప్పారు ఆయనకి. ఆయన మీకు తెలుసు కదా, ఏదో వేశ్యాలంపటత్వంలో ఉన్నాడు, దానికి చాలదన్నట్లుగా ఇప్పుడు చేపలు కూడా తింటున్నాడు అన్నారు. ఏదో ఒకటి కల్పించి చెప్తే నమ్ముతాడు భోజరాజని. కాళిదాసుకి ఇది తెలిసింది. ఆయన సర్వజ్ఞుడు, అమ్మవారి అనుగ్రహం ఆయనకి తెలియకపోవడం ఏమిటి. వీళ్ళ ఆట పట్టించాలా, ఆయన నిజంగానే చేపలు కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళాడు. చూద్దామని పెద్ద పెద్ద చేపలు కొని చంకలో పెట్టుకున్నాడు, ఓ సంచిలో పెట్టి. దాంట్లోంచి నీళ్లు గారుతున్నాయి. తిన్నగా ఈ బ్రాహ్మణులు చూశారు, అబ్బా నిన్న మనం ఏదో చాడీ చెప్పాం కానీ వాళ్ళు నిజంగా దొరికాడు రా చేపలు కొనుక్కుంటూ అని. ఇప్పుడే రమ్మంటున్నారు భోజరాజు గారు, ఎలా ఉన్నావో అలా రమ్మంటున్నారని చేయి పట్టుకుని తీసుకెళ్ళారు. భోజరాజుకు ముందే చెప్పారు, అయ్యా చేపలు కొంటుంటే పట్టుకున్నామండి, తీసుకొచ్చాం. చూశాడు భోజరాజు, ఆశ్చర్యపోయాడు. నిజమే, తోకలు కనపడుతున్నాయి, చంకలో చేపలు ఉన్నాయి. ఆయన అన్నాడు, కక్షేకిం అన్నాడు. ఏమిటి చంకలో పెట్టుకున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, పుస్తకం పట్టుకున్నాను. ఓ పుస్తకమా అని ఆయన అన్నాడు. రసం కిం, అందులోంచి ఏదో ద్రవం ఊరుతోందే, ఏమిటది అని అడిగాడు. నీళ్లు గారుతున్నాయి చేపల్లోంచి, ఏమిటవి అన్నాడు. అంటే కావ్యార్థ సారోదకం, అది కావ్యంలో ఉన్నటువంటి సారం అలా కారుతోంది మహారాజా. ఓ గంధం కిం, ఏదో వాసన వస్తోందే, ఏమిటది అన్నాడు. మహారామరావణ సంగ్రామ రంగోద్భవం, రామరావణుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధ భూమిలో పైకి లేచిన దుమ్ము యొక్క వాసన మహారాజా. కావ్యార్థ సారోదకం, అది కావ్యంలో ఉన్నటువంటి సారం అలా కారుతోంది మహారాజా. ఓ గంధం కిం, ఏదో వాసన వస్తోందే, ఏమిటది అన్నాడు. మహారామరావణ సంగ్రామ రంగోద్భవం,
రామరావణుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధ భూమిలో పైకి లేచిన దుమ్ము యొక్క వాసన మహారాజా అన్నాడు. ఓహో పుచ్చక్కిం, అదేంటి తోక కనపడుతోందే అన్నాడు. ఆయన అన్నాడు, తాళపత్ర రచితం, తాళపత్రాల మీద రచింపబడినటువంటి పుస్తకం ఇది అన్నాడు. ఆహా, ఏం పుస్తకం అన్నాడు. కిం పుస్తకం, ఏం పుస్తకం అంటే ఆయన అన్నాడు, హే రాజన్, భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం. భూసురులు, బ్రాహ్మణులు, దేవతలు కూడా చదివే పుస్తకం రామాయణం ఇది అన్నాడు. ఓహో అలాగా, ఏది అన్నాడు. ఇలా తీసి చూపించాడు. తాళపత్ర గ్రంథాలతో రామాయణ గ్రంథం. సరస్వతి కటాక్షం అంటే యోగి పుంగవుణ్ణి చేస్తుంది. ఆయన నోటి వెంట అలవోకగా వచ్చిన మాట సత్యమైపోతుంది. అంత తత్వం ప్రకాశిస్తుంది. అదేం మాటలు కాదు సరస్వతీ కటాక్షం. ఇందుకు శంకర భగవత్పాదులు వెంపర్లాడారు, నా దేశానికి సరస్వతీ కటాక్షం కావాలని. మీరు పెద్ద మనసున్న ఎవరైనా సరే ఇదే కోరారు దేశానికి. రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక వ్యక్తి. అటువంటి మహానుభావుడు కూడా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నోరో డొమెస్టిక్ వార్స్, టు ది మై కంట్రీ అని ప్రార్థన చేశాడు. సరస్వతీ కటాక్షాన్నే ప్రార్థన చేశారు మహాత్ములందరూ కూడా. అందుకే ఆ సరస్వతీ కటాక్షం మనిషిని ఎంత స్థాయిలోనైనా నిలబెడుతుంది. అనుగ్రహం కలిగిన తరువాత ఇక తడుముకోవడానికి ఏమీ ఉండదు. ఆవిడ అనుగ్రహం వస్తే ఎలా వస్తుంది అంటే ఉప్పిన వస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, వైరాగ్యం వస్తే పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప బొట్టు బొట్టు నీళ్ళల్లా రాదంటారు. సరస్వతీ కటాక్షం వచ్చినా అంతే తప్ప బొట్టు బొట్టు సరస్వతీ కటాక్షాలు ఉండవు. వస్తే సరస్వతీ కటాక్షం ఒక పెద్ద వరద అంతే, అలా వస్తుంది. అందుకే మీరు చూడండి, దేవీ భాగవతంలో ఒక ఆఖ్యానం ఉంటుంది, ఉపాఖ్యానం. అందులో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన పుత్ర సంతానం కోసం అని చెప్పి పుత్రకామేష్టి చేస్తూ గోభిలుడు అని ఆయన్ని ఉద్గాతగా నియమిస్తాడు. ఉద్గాత సామగాన పఠనం చేస్తాడు. సామగానం దమ్ము పట్టి చెయ్యాలి కాబట్టి అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో తేడా వస్తే స్వరభంగాన్ని అనుమతిస్తారు. ఆయన సామగానం చేస్తుంటే స్వరభంగం అయింది. దేవదత్తుడికి కోపం వచ్చింది. మూఢుడా, నేను మంచి కొడుకు కోసం అని చెప్పి యజ్ఞం చేస్తుంటే నువ్వేమో స్వరభంగం చేశావన్నాడు. సామగానం చేసేటప్పుడు స్వరభంగం అవుతుంది, తెలియకుండా నన్ను మూఢుడా అన్నావు, మూఢుడు జన్మించుగాక అన్నాడు. ఇంత పుత్రకామేష్టి చేస్తే మూఢుడా కొడుకు నాకు పుట్టేది, మన్నించమని కాళ్ళ మీద పడ్డాడు. మూఢుడే పుడతాడు, తర్వాత సరస్వతీ కటాక్షం, విద్వాంసుడు అవుతాడు అన్నాడు. పుట్టాడు కొడుకు, ఉతథ్యుడు అని పేరు పెట్టాడు. గాయత్రి ఉపదేశం చేస్తే కనీసం ఆ గాయత్రీ మంత్రం కూడా పలకలేకపోయాడు. తల్లి తండ్రి తలకొట్టుకుని ఏడుస్తుంటే వాళ్ళ బాధ చూడలేక పిల్లవాడు విసిగెత్తిపోయి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నోరు విప్పితే తన స్థితి తెలిసిపోతుందని నోరు విప్పేవాడు కాదు. ఓ ఊరికి దూరంగా ఓ పాకేసుకుని ఉన్నాడు. నోరు విప్పకుండా ఉంటాడు. నిజమైన తపస్సు చేస్తున్నవాడని సత్య తపస్సుడు అని ఊళ్ళో వాళ్ళు వాళ్ళే పేరెట్టేసుకుంటారు. పెట్టేసుకుని పళ్ళు కాయలు అన్నీ పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయడం మొదలుపెట్టారు. మౌనంగా కూర్చునేవాడు. నోరు విప్పితే తెలిసిపోతుంది. ఏదో వచ్చిన వాటిల్లో తింటుండేవాడు, కళ్ళు మూసు కూర్చునేవాడు. ఆయన తలుచుకోవడానికి పాపం ఆయనకి ఏం తెలుసని ఆయనకి ఏం తెలియదు. కానీ తెలిసో తెలియకో నిప్పు ముట్టుకుంటే ఊరుకుంటుందా? ఒక రోజున అడవి పందిని వేటగాడు తరువుకొచ్చాడు. దానికి మర్మస్థానంలో బాణం గుచ్చుకుంది, రక్తం ఓడిపోతోంది, ప్రాణాలు కడంటిపోతున్నాయి. ఈయన కూర్చున్న పాకలోకి తోసుకొచ్చింది. ఆయన ఏదో పరధ్యానంగా కూర్చున్నాడు. నెత్తురు కారిపోతూ నోరు తెరుచుకుని ఆర్తితో ఆ పంది పరిగెత్తుకొచ్చి ఎదురుకుండా నిలబడింది. దాన్ని చూడగానే అప్రయత్నంగా ఐం అన్నాడు. అంత దృష్టి కేంద్రీకరించి ఒక్కసారి ఆ బీజాక్షరం పలికాడు. అది సారస్వత బీజం. అంతే, సరస్వతీ కటాక్షం వచ్చింది ఒక్కసారి. ఎందుకని అంత దృష్టిని నిలబెట్టి అన్నాడు. అనేటప్పటికి వచ్చింది సరస్వతీ కటాక్షం. ఆ పంది పక్క నుంచి అలా వెనక్కి వెళ్ళింది. వేటగాడు వచ్చాడు. అయ్యా, నేను పందిని వేటాడాను, నా భార్యా బిడ్డలు దాన్నే తినాలి, అది ఇలా ఏమైనా వెళ్ళిందా అన్నాడు. ఎంత సరస్వతీ కటాక్షమో తెలుసా? అది కేవలం శ్లోకాలు చెప్పడం కాదు, ఉపన్యాసాలు చెప్పడం కాదు, తత్వం అంతా అర్థమైపోయింది. ఇప్పుడు నేను పంది ఇటు వెళ్ళింది అంటే చంపేస్తాడు, నాకు తెలియదు అంటే అబద్ధం ఆడిన దోషం వస్తుంది. అబద్ధం ఆడానా కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టానా లేదా ప్రధానం. కాబట్టి ఆ సత్యం ముందు ఈ అసత్యం నిలబడదు. కాబట్టి నేను ఆ ప్రాణిని రక్షించడం ప్రథమ కర్తవ్యం. అందుకని రక్షించడానికి ఇప్పుడు నేను అబద్ధం ఆడతాను అని యాపశ్యతి నిసాబ్రూతే యాబ్రూతే సనపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్యసి పునః పునః అన్నాడు.
ఏది చెప్తుందో అది వినలేదు, ఏది నిజంగా విన్నదో అది చూడలేదు. ఎందుకయ్యా ఇన్ని మాటలు అన్నాడు. కళ్ళు చూసేయి, చూసిన కళ్ళు మాట్లాడతాయా? మాట్లాడవు. ఇప్పుడు నోరు మాట్లాడి జవాబు చెప్పాలి, జవాబు చెప్తున్న నోరు చూసిందా పందెట వెళ్ళిందని? చూడలేదు. యాపశ్యతి నసాబ్రూతే, చూసిన కళ్ళు మాట్లాడవు. యాబ్రూతే సానపశ్యతి, మాట్లాడే నోరు చూడలేదు. కాబట్టి నన్ను ఎందుకయ్యా విసిగిస్తావు? ఇంకొకటి దొరుకుతుందిలే వెళ్ళు. కింపృచ్ఛస పునఃపున, పదే పది మాట్లాడక్కు. చూసింది చెప్పదు, చెప్పేది చూడలేదు, వదిలిపెట్టేయాలి. ఏమిటో ఈ తర్కం ఆయనకు అర్థం కాలేదు. సరే ఇంకో దాన్ని వెతుక్కుందామని వెళ్ళిపోయాడు. ప్రాణి బ్రతికింది. తర్వాత మహావిద్వాంసుడు అయ్యాడు. ఒక్క అక్షరం తెలిసో తెలియకో ఆవిడ అనుగ్రహానికి సంబంధించిన బీజాక్షరం పలకడం ఆయన యొక్క వైభవానికి, అంత విద్వాంసుడవడానికి కారణమైంది. అందుకే ఆమె యందు ఆ బుద్ధి కలిగిన వాడు ఎవరుంటాడో వాడికి సరస్వతి ప్రవాహం కింద వస్తుంది. దానికి ఒకరే గుర్తండి, ఎవరి వరకో ఎందుకు? పోతనగారే. నేను పోతనగారు నివసించినటువంటి బమ్మెర గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం చూసి నిజంగా పరవశించిపోయాను. ఇవాళ కనీసం ఆయన ఉన్న ఇల్లు యొక్క ఆనవాలు కూడా లేదు, కానీ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి దిగుడు బావి, ఆయన రోజు దర్శనం చేసుకున్న శివాలయం ఉన్నాయి. ఎంత పారవశ్యంతో, ఎంత భక్తితో చేసుకున్నారో నిజంగా. ఎంతటి మహానుభావుడు! అంత భాగవతాన్ని అన్ని స్కందాలు ఆంధ్రీకరించారంటే ఎక్కడది ఆయనకు ఆ శక్తి? సరస్వతీ మంత్రాలు ప్రధానంగా 11 మంత్రాలు ఉన్నాయి. ఆ 11 మంత్రాలకి 11 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. 11 ధ్యాన శ్లోకాల్లో ఉండేటటువంటి వైభవాన్నంతటినీ కలిపి ఆయన తీసుకొచ్చి ఒక్క పద్యం కింద రచన చేశారు. రచన చేసి మనకు అందించారు. అసలు నిజానికి ప్రతి పిల్లవాడికి, ప్రతి పాఠశాలలో ఆ పద్యం ప్రతిరోజు చదువుకోవడం నేర్పాలి. 11 సరస్వతీ మంత్రముల ధ్యాన శ్లోకముల సమాహార స్వరూపంగా పిండి పోతనగారిచ్చారు. మహాద్రష్టయే మహానుభావుడు. శారద నీరదిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార భేర రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి శిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అంటారు. అవి సర్వశుక్లా సరస్వతి అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.